కామన్ నౌన్ పేరులోనే ఉంది. కామన్ అంటే ఇది నాన్ స్పెసిఫిక్ నౌన్ అన్నమాట. ఈ నౌన్స్ ఉపయోగించి ఒకళ్ళకంటే ఎక్కువ మందిని మనం పిలవచ్చు. అదేవిధంగా ప్లేసెస్ అయినా థింగ్స్ అయినా ఈ నౌన్స్ మోర్ దాన్ వన్ అప్లికబుల్ అని చెప్పొచ్చు. ఉదాహరణకి బాయ్ అన్నాం అనుకోండి, అందరూ బాయ్సే, ఎవరైనా రావచ్చు. ఒక పిల్లవాడు రావాలి అంటే ఎవరు రావాలి అంటే అందరూ పిల్లవాడే కాబట్టి, అంటే ఈ బాయ్ అనేది మోర్ దాన్ వన్ పర్సన్స్కి అప్లికబుల్. సిటీ, ఏ సిటీ అని సిటీలే. డాక్టర్లకి పేర్లు ఉంటాయి. పలానా రామ్మోహన్ రావు అంటే అది స్పెసిఫిక్ నౌను. ఏ డాక్టర్ అన్నారనుకోండి, ఏ డాక్టర్ అయినా కావచ్చు. ఇట్లా ఒకరికంటే ఎక్కువ మందికి, ఒక ప్లేస్ కంటే ఎక్కువ ప్లేసెస్కి అప్లికబుల్గా ఉండే నౌన్స్ని కామన్ నౌన్ అంటారు. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇవి వీ కెనాట్ టచ్, సీ, లిజన్, స్మెల్ ఆర్ టేస్ట్. అంటే పంచ జ్ఞానేంద్రియాలతో వీటిని మనం చూడలేం. భావనాత్మకమైనవి, వాటికి పేర్లు ఉంటాయి కానీ వాటిని జస్ట్ వీ ఫీల్, వాటిని మనము ఫిజికల్గా చూడలేము. అవి ఎలా ఉంటాయంటే హ్యాపీనెస్, ట్రూత్, లవ్, బిలీఫ్, ప్రైడ్, నాలెడ్జ్. ఇవి ఊహాత్మకం అన్నమాట. వాటిని మనం మన పంచ జ్ఞానేంద్రియాలతో చూడలేము, జస్ట్ ఫీల్ అవుతాం. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. పేరులోనే ఉంది. కలెక్టివ్ అంటే విడివిడిగా ఇండివిజువల్గా ఉన్న వాటిని ఒక గ్రూప్ చేసి కలెక్టివ్గా ఒక పేరు పెట్టడం. ఎలా ఉంటాయంటే స్టాఫ్ అంటే సిబ్బంది. ఒక ఆఫీసులో స్టాఫ్ అంటారు. అంటే వాళ్ళకి విడివిడిగా పేర్లు ఉండొచ్చు, అందరినీ కలెక్టివ్గా ఒక గ్రూపుగా స్టాఫ్ అంటాం. ఆర్మీలో వేలాదిగా సైన్యం ఉంటారు, అందరినీ కలిపి ఒక కలెక్టివ్ నేమ్ ఆర్మీ అంటాం. బొకే, ఫ్యామిలీ, ఆడియన్స్ అంటే ప్రేక్షకులు, ఎంతోమంది ఉంటారు స్టేడియంలో, అందరికీ ఒక గ్రూప్ చేసి ఆడియన్స్ అంటాం. అదేవిధంగా టీమ్ అంటే జట్టులో చాలామంది ఉంటారు, వాళ్ళకి అందరికీ కలెక్టివ్గా ఒక నేమ్ పెట్టడం జరుగుతుంది, కలెక్టివ్ అంటాం. ఈ విధంగా ఒక గ్రూప్ చేసి అందరికీ కలిపి ఒక పేరు పెడితే అది కలెక్టివ్ నౌన్ అవుతుంది. దిస్ టైప్స్ ఆఫ్ నౌన్ టాపిక్ ఈజ్ కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.